Hi guys, welcome to Crick Chat with Venkatesh. పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ని సన్ రైజర్స్ లీడ్స్ వాళ్ళు కొనుగోలు చేయడం ది 100 ఆక్షన్ జరుగుతుంది కదా, ఇంగ్లాండ్లో జరిగే ది 100 ఫ్రాంచైజ్ లీగ్ ఆక్షన్లో అబ్రార్ని సన్ రైజర్స్ టీం కొనుగోలు చేయడం ఆక్షన్లో, అది ఇప్పుడు దాని మీద చాలా చర్చ జరుగుతుంది, చాలా నెగిటివ్ రియాక్షన్ వస్తుంది. ఎంత నెగిటివ్ రియాక్షన్ వచ్చిందంటే, రిపోర్ట్స్ కనుక కరెక్ట్ అయితే ఎక్స్లో నేను ట్రై చేసాను కూడా అకౌంట్ ఓపెన్ చేసి సన్ రైజర్స్ లీడ్స్ అనే అకౌంట్ని సస్పెండ్ చేశారు ఎక్స్, ఎందుకంటే నెగిటివ్ రిపోర్టింగ్ జరుగుతుంది. చాలా కోపంగా ఉన్నారు ఫ్యాన్స్ సన్ రైజర్స్ పైన, ఎందుకంటే ఒక షాడో బ్యాన్ ఉంది ఇండియాలో. మనకు ఎలా తెలుసు, పాకిస్తాన్ ప్లేయర్స్ కెనాట్ ఈవెన్ రిజిస్టర్ దెమ్సెల్స్ ఫర్ ఐపీఎల్. బయట లీగ్స్లో అలాంటి బ్యాన్ మనం పెట్టే అవకాశం మనకు లేదు. కానీ మన ఫ్రాంచైజ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అన్రిటర్న్ రూల్ ఫాలో అవుతారు, పాకిస్తాన్ ప్లేయర్స్ని తీసుకోకుండా ఉండడం. తమ అంటే వేరే లీగ్స్లో, ఫారిన్ లీగ్ ఫ్రాంచైజ్ లీగ్స్లో మన టీమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ కానీ, ముంబై ఇండియన్స్ కానీ, సన్ రైజర్స్ కానీ, ఇలాంటి వీళ్ళందరికీ, ఈవెన్ చెన్నై సూపర్ కింగ్స్, వీళ్ళందరికీ అక్కడ వేరే లీగ్స్లో వాళ్ళ టీమ్స్ ఉన్నాయి. దాంట్లో ఈ ఫారిన్ ప్లేయర్స్ విషయంలో పాకిస్తాన్ ప్లేయర్స్ పక్కన పెట్టడం అనేది మనం చూసాం. సన్ రైజర్స్ కూడా గతంలో ఎప్పుడు వాళ్ళకి SIT-20 అన్ని చోట్ల ఉన్నాయి కదా, వేరే ఐ థింక్ ILT-20లో కూడా ఉంటుంది వాళ్ళ టీం. ఎక్కడ కూడా దే నెవర్ పిక్డ్ ఎనీ పాకిస్తాన్ ప్లేయర్. పర్టికులర్లీ ముస్తఫిజుర్ ఆఫ్కోర్స్ బంగ్లాదేశీ, కానీ బంగ్లాదేశ్తో పాకిస్తాన్తో మనకున్న టెన్షన్స్ నేపథ్యంలో ముస్తఫిజుర్ని KKR ఆక్షన్లో పిక్ చేయడం, దాని మీద కాంట్రవర్సీ అయితే అతన్ని విత్డ్రా చేయించడం, ఇవన్నీ మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ఎందుకు వాళ్ళంత సాహసం చేశారు నాకైతే అర్థం కావట్లేదు. నేను ఈ డిస్కషన్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఏంటంటే వాళ్ళు తీసుకోవడం కరెక్టా కాదా, అది ఇండియా లీగ్ కాదు కదా, అది ఎక్కడో ఇంగ్లాండ్లో జరుగుతుంది. ఇంగ్లాండ్లో జరిగే లీగ్కి ఓనర్స్ వీలైతే కావచ్చు, కానీ ఇండియాలో IPLలో తీసుకుంటే ఇబ్బంది, కానీ వేరే చోట తీసుకుంటే ఏంటి ఇబ్బంది. ఇవన్నీ డిస్కషన్లోకి వెళ్ళి ఈ ఇష్యూని మరింత కాంప్లికేట్ చేయదలుచుకోలేదు. నేను అనేది ఒకటే ఏంటంటే, ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. మీకు ఫ్రాంచైజ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ ఫ్యాన్స్ సెంటిమెంట్స్ని అర్థం చేసుకోవాలి. మీరు ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, అల్టిమేట్లీ మీ సర్వైవల్ దేని మీద డిపెండ్ అవుతుంది, మీ ఫ్యాన్ బేస్ మీద డిపెండ్ అవుతుంది. మీ ఫ్రాంచైజ్ సర్వైవ్ కావాలి, మీ ఫ్రాంచైజ్కి మీకు మైలేజ్ రావాలి, రెవెన్యూ రావాలి, ఏవొచ్చినా సరే, ఏదొచ్చినా కూడా మీ ఫ్యాన్స్ని ఆధారం చేసుకునే కదా మీరు చేసేదంతా, ఫ్యాన్ బేస్ ఆధారంగా. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ధోని వారసుడు కోసం వాళ్ళు ఎన్నో రకరకాల ఆప్షన్స్ ప్రయోగించి సంజు శాంసన్ని వాళ్ళు ట్రేడ్ చేసి ఎట్లా తీసుకొని మొత్తం మీద ఆ ఫ్యాన్ బేస్ని రిటైన్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యాన్ బేస్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మీకు ఫ్యాన్ బేస్ అనేది, ఫ్యాన్స్ సెంటిమెంట్స్ అనేవి చాలా ముఖ్యం. ఇక్కడ నాకు సన్ రైజర్స్తో వచ్చే కంప్లైంట్ ఏంటంటే, దే హ్యావ్ అట్టర్ డిస్రిగార్డ్, కొంచెం పెద్ద మాట ఏమో, కొన్ని ఇన్సెన్సిటివ్గా ఉంటారు, ఫ్యాన్స్ సెంటిమెంట్స్ని అస్సలు పట్టించుకోకుండా ఉంటారు అని నాకు అనిపిస్తుంది. లేకపోతే ఎందుకని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకన్నా మిగతా ఫ్రాంచైజెస్ ఎవరు తీసుకోలేదు. మిగతా చాలామంది పాకిస్తాన్ ప్లేయర్స్ అన్సోల్డ్ అయ్యారు. మీకు హరీస్ రౌఫ్ కానీ, సయీం అయూబ్, ఇంకా మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు కదా వాళ్ళకి, అందరు కూడా అఫ్కోర్స్ బాబర్ అండ్ రిజ్వాన్ అయితే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు, రిజిస్టర్ చేసుకోలేదు. చాలామంది ప్లేయర్స్, వాళ్ళ ప్లేయర్స్ అందరూ, నవాజ్ కానీ వీళ్ళందరూ అన్సోల్డ్ అయ్యారు, షాదాబ్ ఖాన్ అందరూ అన్సోల్డ్ అయ్యారు. అంటే వేరే ఫ్రాంచైజీలు కూడా ఉన్నారు అక్కడ. ఉస్మాన్ తారీఖ్ని తీసుకున్నారు, ఎవరు వేరే టీం ఎవరు తీసుకున్నారు, వాళ్ళు ఇండియన్ ఓనర్స్ కాదు. కానీ అబ్రార్ అహ్మద్ని తీసుకోవడం విషయంలో ఈ గొడవ అవుతుంది. నాకు అదే సన్ రైజర్స్ మీద కంప్లైంట్ ఏంటంటే, ఎందుకని మీరు ఫ్యాన్స్ సెంటిమెంట్స్ ఏమాత్రం పట్టించుకోరు. మీకు క్యాప్టెన్స్ అందరూ ఫారిన్ క్యాప్టెన్సే ఉంటారు మోస్ట్లీ. ఒక ఎక్సెప్షన్ ఎవరంటే శిఖర్ ధవన్, టు సర్టన్ ఎక్స్టెంట్ భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండే కూడా 1-2 మ్యాచ్లు లీడ్ చేసినట్టుగా, అదేదో జస్ట్ ఆపద్ధర్మంగా యాక్టింగ్ క్యాప్టెన్గా. సో మీ క్యాప్టెన్స్ సంఘకార మొదలుకొని ఇప్పుడు ప్యాట్ కమిన్స్ వరకు మీరు ఫారిన్ క్యాప్టెన్స్ పెట్టుకుంటారు. మిగతా అన్ని టీమ్స్ కూడా యూజువల్గా ఇండియన్ క్యాప్టెన్స్ కోసం చూస్తారు, ఎందుకంటే ఇండియన్ క్యాప్టెన్ ఉంటే మీకు ఒక ఫేస్ ఉంటుంది, మీకు ఇండియన్ ఫ్యాన్స్తో మీరు ఐడెంటిఫై కావడం, ఫ్యాన్ బేస్ బిల్డ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇండియన్ క్యాప్టెన్లు బెటర్, వీళ్ళంత అందరు ఫారిన్ క్యాప్టెన్. క్యామరన్ వైట్ లాంటి అంత గొప్ప ప్లేయర్ కాదు అతను, అంత అలాంటి వాడిని కూడా క్యాప్టెన్ చేశారు తప్పిస్తే మీరు ఇండియన్ క్యాప్టెన్స్ కోసం వెళ్ళరు. మీ దగ్గర ఇండియన్ సూపర్ స్టార్స్ అంటే మామూలుగా ప్రతి టీం కూడా, అంటే మీకు ప్రతి టీంలో ధోని, రోహిత్, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఉండాలని కాదు, రిషబ్ పంత్ కోసమో, KL రాహుల్ కోసమో, అంటే ఎవరైతే ఇండియన్ ప్లేయర్స్ వాళ్ళకి మంచి శ్రేయస్ అయ్యర్ ఇలాంటి వాళ్ళకి మంచి
ఫ్యాన్ బేస్ ఉంటుందో, వాళ్ళకి ఎంత మంచి ఇమేజ్ ఉంటుందో అలాంటి ఒక ఇండియన్ ప్లేయర్ని మీ టీంలో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళు ఇలా చేయరు. మాకు అవసరం లేదు, మాకు ఇండియన్ స్టార్స్ అక్కర్లేదు, ఫారిన్ స్టార్స్ చాలు అనుకుంటారు. కోర్స్ లక్కీగా ఏంటంటే ఇప్పుడు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళు మంచి సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. కానీ వీళ్ళు ఒక ప్రయత్నం చేయరు. ఏంటంటే మాకు ఒక స్టార్ ప్లేయర్ కావాలి, స్టార్ ఇండియన్ ప్లేయర్ కావాలి, ఇండియన్ ప్లేయర్స్ కావాలని చూడరు. తర్వాత హైదరాబాద్ ప్లేయర్స్, తెలుగు ప్లేయర్స్ కోసం ట్రై చేయాలి. నితీష్ రెడ్డిని తీసుకున్నారు, ఓకే, నితీష్ రెడ్డి ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర. బట్ అబౌట్ హైదరాబాద్ ప్లేయర్స్ని తీసుకోరు. చాలా దాంట్లో గొడవలు అవుతుంటాయి, కొంతమంది పొలిటీషియన్స్ దాన్ని ఇష్యూ చేస్తారు, కానీ దాన్ని కూడా పట్టించుకోరు. హైదరాబాద్ ప్లేయర్స్ని తిలక్ వర్మ అతను వచ్చిన కొత్తల్లో ఆక్షన్లో వెళ్తే వీళ్ళు మెగా ఆక్షన్లో 50 lakhs వరకు వెళ్ళి అక్కడ బిడ్ క్లోజ్ చేస్తారు. 50 lakhs. తిలక్ వర్మ లాంటి ప్లేయర్ని, అంటే అతను కేవలం హైదరాబాద్ ప్లేయర్ అని కాదు, మీకు అతని టాలెంట్ గురించి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. వాట్ ఈస్ తిలక్ వర్మ అప్పటికే అందరికీ తెలుసు. దాని ముంబై ఇండియన్స్ అతని 2-3 కోట్లకి ఎంతకో తీసుకున్నారు. దే హ్యావ్ క్లియర్లీ ఐడెంటిఫైడ్ హిస్ టాలెంట్. అది ఇప్పుడు అది ఎంత బాగా వాళ్ళకి ఫెచ్ అయింది. తిలక్ వర్మ ఇస్ బికమ్ ఏ బిగ్ స్టార్ నౌ. మీకు టీంలో ఉంటే ఒక ఇండియన్ ప్లేయర్, అలాంటి ప్లేయర్ ఉంటే, ఒక రిలయబుల్ ప్లేయర్ ఉంటే అద్భుతంగా ఉంటుంది. సో అతను హైదరాబాద్ ప్లేయర్ అనే కాదు, కనీసం హైదరాబాద్ ప్లేయర్ అయినా తీసుకుని ఉంటే సరిపోయేది. కొంత బిడ్డింగ్ చేసి ఉంటే 50 లక్షల దగ్గర వాళ్ళు బిడ్డింగ్ క్లోజ్ హాఫ్ హార్టెడ్గా అటెంప్ట్ చేశారు అందుకోసం. ఇలాంటి ఇండియన్ ప్లేయర్స్ కోసం అస్సలు ప్రయత్నం చేయరే మీరు. అస్సలు ఫ్యాన్ సెంటిమెంట్స్ ఏమాత్రం పట్టించుకోరు. హైదరాబాద్ ప్లేయర్స్ ఉన్నారా, తెలుగు ప్లేయర్స్ ఉన్నారా, ఆ టీంకి ఆ తెలుగు ఫ్లేవర్ ఉందా, మీ పాట ఏమో మోస్ట్లీ ఇంగ్లీష్ ఉంటుంది. చాలా వాళ్ళందరూ ఇప్పుడు పంజాబ్ వాళ్ళ నేటివ్, వాళ్ళ జానపద స్టైల్లో ఉంటాయి వాళ్ళ పాటలు. కానీ వీళ్ళకి అలా ఉండనే ఉండదు. వాళ్ళ కోట్స్ కానీ వాళ్ళ అన్ని స్లోగన్స్. నేను అప్పట్లో ఒకసారి మీకు ఒక పోల్ కూడా పెట్టాను ఎక్స్లో, ట్విట్టర్లో. ఏంటంటే మనల్ని ఎవడరా ఆపేది అనేది. చాలామంది తండ్రి చేసుకో, తెలుగు స్లోగన్ ఉండాలి కదా, తెలుగుదనం లేకుండా తెలుగుదనం కోసం ట్రై చేయరు. తెలుగు ప్లేయర్స్ని తీసుకోరు, ఇండియన్ స్టార్స్ని తీసుకోరు. ఫ్యాన్ సెంటిమెంట్ మీరు అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు కూడా నేను అనుకోవడం ఇది కావ్య మారన్ డెసిషన్ అయి ఉంటుంది. దట్ యంగ్ లేడీ జియో పాలిటిక్స్ కానీ ఇవన్నీ అర్థమై ఉండవు. మరి మిగతా ఉన్నారు. ఇప్పుడు ఆమెతో పాటు నేను ఆక్షన్ వీడియో కూడా చూశాను, విజువల్ కూడా చూశాను. కోచ్ డేనియల్ వెట్టోరీ కూడా ఉన్నాడు. డేనియల్ వెట్టోరీకి మన ఇండియన్ సెంటిమెంట్స్ అవి అర్థం కావు. సరే, డేనియల్ వెట్టోరీ ఈజ్ ఫ్రమ్ న్యూజిలాండ్, అతనికి ఇండియన్ సెంటిమెంట్స్ అర్థం కావు. ఈ కావ్య మారన్ కూడా యంగ్ లేడీ, ఆమెకు పాలిటిక్స్ పెద్దది వాళ్ళకి. బట్ షీ కమ్స్ ఫ్రమ్ పొలిటికల్ ఫ్యామిలీలో, అందులో తమిళనాడు నుంచి వస్తారు. తమిళనాడులో మరి శ్రీలంకన్ ప్లేయర్స్ విషయంలో తమిళనాడు వాళ్ళు కూడా కొన్ని అభ్యంతరాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఉండడం కూడా మనం చూసాం. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి, ఎవరో ఒకరు గైడ్ చేయాలి. గైడ్ చేయకుండా ఏం పర్లేదు మేము తీసుకుంటాం అని తీసుకుంటే, ముఖ్యంగా అబ్రార్ అహ్మద్ మీద ప్రాబ్లం ఏంటంటే, ఈ అబ్రార్ అహ్మద్ సరే పాకిస్తానీ అనే కాదు, అతను ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియా పొలిటికల్ కామెంట్స్ చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ వ్యతిరేకంగా అభినందన్ అని మన పైలట్ తెలుసు కదా, అతను ఏదో ఫ్యాంటాస్టిక్ టీ అని ఎప్పుడో అన్నాడని చెప్పి ఇతను కూడా టీ కప్లో పోసిన రీల్స్ చేశాడు. ఇప్పుడు ఫ్యాంటాస్టిక్ టీ అనడం అంటే మాక్ చేయడం, మన వాళ్ళ మీద వ్యంగ్యాస్త్రాలు చేయడం, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద. అలాంటి పొలిటికల్ కామెంట్స్ అతను కానీ, షాహిబ్జాదా ఫర్దాన్ కానీ, హరీష్ రావు కానీ, వీళ్ళందరూ పొలిటికల్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఉస్మాన్ తారీఖ్ని తీసుకుంటే, ఉస్మాన్ తారీఖ్ నెవర్ సెడ్ ఎనీథింగ్ అబౌట్ ఇండియా. అతను ఏదో తన పని తను చూసుకొని లేట్గా ఆపర్చునిటీ వచ్చింది. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సింపతీస్ ఫర్ దట్ ప్లేయర్. సో లేట్గా వచ్చింది, అతను బాగా హీజ్ ఎర్నింగ్ రెస్పెక్ట్. అతని యాక్షన్ అలా ఉంది, దాని మీద మీమ్స్ వస్తున్నాయి, అది వేరే విషయం. బట్ ఇండియాకు వ్యతిరేకంగా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని వెక్కిరిస్తూ అతను పోస్టులు పెట్టిన వాడిని తీసుకుంటే మీకు నెగిటివ్ రియాక్షన్ వస్తుంది. అంటే అది పనిగట్టుకుని ఎస్ఆర్ఎస్ జెన్యున్ ఫ్యాన్స్ ఎవరు దాని గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ దేర్ ఆర్ సర్టన్ పీపుల్ దీన్ని పెద్ద ఇష్యూ చేసి, ఎస్ఆర్హెచ్ ఇక్కడ ఆడుతున్నా కూడా దాన్ని అనవసరంగా ఇష్యూ చేస్తారు. మీకు అన్నీ అర్థం కావాలి. మీకు ఇప్పుడు ఐపీఎల్ ఇంకొక 2 వారాల్లో స్టార్ట్ కాబోతుంది. మీరు హైదరాబాద్లో ఆడతారు, వేరే చోట్ల ఆడతారు. అక్కడ మీకు అనవసరంగా ఎందుకు ఈ నెగిటివ్ రియాక్షన్లు ఇవన్నీ? దాన్ని ఎందుకు, వై డూ యూ ఇన్వైట్ ఆల్ దీస్ థింగ్స్? మీకు గేమ్ ముఖ్యం, కానీ మీకు అబ్రార్ అహ్మద్ లేకపోతే ఏంటి పెద్ద నష్టం? వాళ్ళ కోచ్ ఏం చెప్పండి తర్వాత వెటోరీ, మేము ఆదిల్ రషీద్ కోసం ట్రై చేసాం, ఆదిల్ రషీద్ లేడు కాబట్టి మాకు ఒక స్పిన్ బౌలర్ కావాలి, మాకు డొమెస్టిక్ టాలెంట్ పెద్దగా, ఫారిన్ వాళ్ళు రిషాద్ వీళ్ళందరూ అనుకున్నాం. సో అబ్రార్ అహ్మద్ మాకు చాలా పెద్ద అమౌంట్ కూడా పెట్టారు. మన ఇండియన్ కరెన్సీలో 2.3 crores పెద్ద అమౌంట్. అంటే చాలామంది ఫీలింగ్ ఏంటంటే పాకిస్తాన్ ప్లేయర్స్ తీసుకోకుండా ఉండడం అనే ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళు టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళకి మన డబ్బులు ఎందుకు వెళ్ళాలి అనేది కదా. అది మీరు అక్కడ 100లో ఆడించుకుంటారు, ఇంగ్లాండ్ నుంచి కూడా మాకు సంబంధం లేదు. పాకిస్తాన్ ప్లేయర్స్ మనం ఏ రకంగా పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయకూడదు, సెంటిమెంట్. దాని గురించి, దాని తప్పొప్పుల గురించి నేను మాట్లాడను, అది మనకు అనవసరం, అది పొలిటికల్ ఇష్యూ. అది
ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి ఆ రిగార్డ్ ఉండాలి. ఫ్యాన్స్ సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాన్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఇండియన్ పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారు, స్టేక్ హోల్డర్స్, మెయిన్ స్టేక్ హోల్డర్స్ క్రికెట్లో కానీ ఐపీఎల్లో కానీ ఎవరంటే ఫ్యాన్స్. ఫ్యాన్స్ సెంటిమెంట్కి మీకు పట్టించుకోండి, ఫ్యాన్స్ సెంటిమెంట్స్ పట్టించుకుని దాని రకంగా వ్యవహరించండి. అంతేగాని మేమేమైనా చేస్తాం మేకం కాదు. ఇవాళ కూడా ఐపీఎల్ ఆక్షన్ ది 100 ఆక్షన్ కంటిన్యూ అవుతుంది. 100 ఆక్షన్ 2 days జరుగుతుంది. మిగతా ఫ్రాంచైజెస్ ఎవరు కూడా బిడ్ చేయలేదు, ఎవరు కూడా ఏ ప్లేయర్ని తీసుకోలేదు, పాకిస్తాన్ ప్లేయర్స్ని. ఉన్నారు కదా అక్కడ ముంబై ఉంది, తర్వాత లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ టీం ఉంది, మాంచెస్టర్ అనుకుంటా, ముంబై ఇండియన్స్ లండన్ ఏదో టీం. తర్వాత మరొక టీం కూడా ఉంది, అది కూడా ఓన్డ్ బై ఇండియన్, అంటే మన ఈ రెగ్యులర్ ఐపీఎల్ ఫ్రాంచైజెస్ కాదు, వేరే వాళ్ళు ఎవ్వరు కూడా, మిగతా ముగ్గురు కూడా ఇండియన్ కనెక్షన్స్ ఉన్న మిగతా ముగ్గురు ఫ్రాంచైజీలు కూడా ఏ మాత్రం వాళ్ళు బిడ్ చేయలేదు పాకిస్తాన్ ప్లేయర్స్. ఈ రోజు కూడా ఆక్షన్ కొనసాగుతుంది. వాళ్ళు కూడా ఈ నెగిటివ్ రియాక్షన్, వాళ్ళు ఏమన్నా ఐడియా ఉన్నా కూడా ఈ నెగిటివ్ రియాక్షన్ చూస్తే అస్సలు చేయరు. ఎందుకంటే జనరల్గా అది కామన్ సెన్స్ కదా. ఎందుకని మీరు వై డూ ఇన్వైట్ ట్రబుల్, అన్నెసెసరీ ట్రబుల్? ఎందుకు మనకు అవసరం లేదు. మన క్రికెట్ మీరు ఆడుకుంది, క్రికెట్ పరంగా ఆడుకుంది, ఇప్పటికే బోల్డ్ అని పాలిటిక్స్ వచ్చింది. తాజాగా చూడండి, మన విక్టరీ సెలబ్రేషన్స్ మనం దాంట్లో ఉన్నాం. గౌతమ్ గంభీర్, జైషా అండ్ సూర్యకుమార్ హనుమాన్ టెంపుల్కి అహ్మదాబాద్లో కప్ని తీసుకుని వెళ్ళారు. దాని మీద కీర్తి ఆజాద్, హీస్ క్రికెటర్, వరల్డ్ కప్ విన్నింగ్ టీం, అతను దాన్ని క్వశ్చన్ చేస్తాడు. అదేంటి, గుడికి ఎందుకు తీసుకెళ్తారు, మసీద్ తీసుకెళ్ళరా, గురుద్వారాకి తీసుకెళ్ళరా, చర్చికి తీసుకెళ్ళరా? కప్పుకు అంత శాంక్టిటీ ఉంది, కప్పు పట్టుకుని హోటల్ రూమ్లో కప్పు పక్కన పెట్టుకుని నిద్రపోతారు. ఏమవుతుంది, తప్పే ఉంది దాంట్లో. దాని పెద్ద ఇష్యూ కప్పుని తీసుకెళ్ళడం. ఇప్పుడు హార్దిక్ పాండ్యా మన నేషనల్ ఫ్లాగ్, మన త్రివర్ణ పతాకానికి ఏదో అతను అవమానం చేశాడు, కింద పడుకున్నాడు, అది పెట్టుకొని చుట్టుకొని అని చెప్పి దాని కేసు కూడా ఫైల్. సో దానికి మన నేషనల్ ఫ్లాగ్కి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, దాన్ని పాటించాలి, దాన్ని గౌరవించాలి. అని కప్పుని అక్కడికి తీసుకెళ్ళి తప్పే ఉంది. ఓకే, మన టీంలో కొంతమంది అన్ని మతస్థులు కూడా ఉన్నారు. సంజు శాంసన్ ఐ థింక్ ఈజ్ క్రిస్టియన్, అతను చర్చికి తీసుకెళ్తాడేమో, లేకపోతే సిరాజ్ కానీ హర్షదీప్ కానీ తమ ప్రార్థనా మందికి తీసుకెళ్ళే ఉండే, అదేం తప్పే ఉంది. కప్పుకే మధ్య నేషనల్ ఫ్లాగ్ ఉన్నంత శాంక్టిటీ ఉండదు నన్ను అడిగితే. దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఏం లేదు. అంటే మెయిన్గా మనం క్రికెట్ మీద ఫోకస్ పెట్టుకోవాలి, కానీ అనవసరంగా ఎందుకు వేరే ఇష్యూస్లోకి వెళ్ళడం. దాని పెద్ద ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్, సన్ రైజర్స్ మీద బురద జల్లడానికి, క్రికెట్ నుంచి తప్పించుకుని దాంట్లో తమ మైలేజ్ పెంచుకోవడానికి ఏదేదో మాట్లాడతారు, చేసే ప్రయత్నం. దాని అంతా వై షుడ్ బి ఇన్వైట్ ఆల్ దీస్ థింగ్స్. సన్ రైజర్స్ చేసిన నిర్ణయం, వాళ్ళు అన్నీ అంటే కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా, అంటే ఆ యంగ్ లేడీ ఇట్ మైట్ బి హెర్ డెసిషన్, లేకపోతే ఆ కోచ్ వెటోరీ డెసిషన్, వాళ్ళు క్రికెటింగ్ పరంగా వెళ్ళారు. కానీ ఇలాంటి విషయాలు కూడా ఆలోచించాలి. యూఆర్ నాట్, ఇప్పుడు మీరు కేవలం అక్కడ మాత్రమే మీద ఉంది, మీరు ఇండియాలో ఆడట్లేదంటే వేరే విషయం. సన్ రైజర్స్ హైదరాబాద్కి ఉండే ఇమేజ్ కానీ వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ని కూడా దృష్టిలో పెట్టుకుని దాన్ని గౌరవిస్తూ దాని మీద కొంత దాన్ని పట్టించుకుంటూ మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అలా కాకుండా మేమే నిర్ణయం తీసుకుంటామంటే దానికి యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. అంటే దీన్ని ఏదో నేను వేరే రకంగా చెప్తున్నాను కాదు, ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. ఎందుకు వై షుడ్ వి ఇన్వైట్ ట్రబుల్? ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి.